ఫ్రెండ్స్ లాంటి 3D స్టైల్లో బర్త్డే వీడియోని మీకు నచ్చిన ఫోటోలతో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ ఎడిటింగ్ మీరు చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఎడిటింగ్కి సంబంధించిన ప్రెజెంట్ లింక్ అయితే ఇస్తాను. దాన్ని ఎడిట్ మోషన్ యాప్లోకి మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ ఈ సాంగ్తో మీరు ఈ వీడియోని ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే ఇదే వీడియో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు చూడాలనుకుంటే చూడండి. సో అయితే మీకు ప్రెజెంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి ఎడిట్ మోషన్లోకి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ మోషన్ యాప్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రెజెంట్ ఉంది కదా, దాని పేరు వచ్చేసి 3D బర్త్డే ప్రెజెంట్ బై TTS అని ఉంటుంది. సో ఆ ప్రెజెంట్ని ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. అలాగే మీకు అక్కడ ఒక ఫాంట్ కూడా ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో టుడే అనేది మనకు ఎల్లో కలర్లో టెక్స్ట్ లేయర్ అయితే కనిపిస్తుంది. తర్వాత స్పెషల్ డే, తర్వాత వచ్చేసి మనకు లెట్స్ సెలబ్రేట్ అని ఉండి, ఆ తర్వాత విష్ యూ హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. తర్వాత మనకు పేరు అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లాస్ట్లో ఉన్న టెక్స్ట్ లేయర్ ఉంది కదా, అది వచ్చేసి మనకు పేరు అన్నమాట. సో ఆ టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరిదైతే బర్త్డే ఎడిటింగ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడైతే టైప్ చేసుకోవాలి. సో ఇట్లా మీరు టైప్ చేసుకున్న తర్వాత దీనికి నేను మీకు ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోమన్నా కదా, దాన్ని అప్లై చేసుకోవాలి. ఎలా అంటే పైన ఫాంట్స్ ఉంటే అక్కడ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని టిక్ చేసుకోండి బాక్స్ని. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్లు కనిపిస్తాయి, దాన్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఈ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. మిగతా టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఆ ఫాంట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట, ఓకేనా. ఇక్కడ మనకు టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. తర్వాత మనం ఏంటంటే ఫోటోలను అయితే చేంజ్ చేసుకుందాం. సో ఫోటోలని చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం 3D కెమెరాని ఆన్ చేసుకుందాం. దానికి గాను ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ కెమెరా సింబల్ని క్లిక్ చేయండి. మనకు వీడియో వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే 3Dలో ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపించే ఫోటో అనేది మీకు ఈ ఫోటో లేయర్స్లలో ఎక్కడుందో చూసుకోండి. ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేశాను. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఎవరిదైతే బర్త్డే ఎడిటింగ్ మీరు చేద్దాం అనుకుంటారో సో అట్లా మీరు చేసుకోవాలనుకుంటే మీకు ఒక 4 ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండొద్దు, ఓకేనా. బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోండి. అలాంటి ఫోటోలను ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకోవాలో మీకు తెలియకపోతే రిమూవ్ బీజ్ అనే వెబ్సైట్ని ట్రై చేయండి, లేదా ఇంకా చాలా రకాల యాప్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, దాన్ని మాత్రమే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ నేను మీకు చూపించడం కోసమని నార్మల్గా వేరే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఒకవేళ ఆ ఫోటో బాగా లేకపోతే మీ 2 ఫింగర్స్తో అయినా సరే ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఆ ఫోటోకి మూలకు చుక్కలు ఉన్నాయి కదా, ఆ చుక్కలతో అయినా సరే మీరు ఆ ఫోటో ఎలా ఉండాలనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో మీకు అర్థమైంది కదా, ఇలా మీరు ఒక ఫోటోని అయితే చేంజ్ చేశాం కదా, ఇదే విధంగా మీరు ప్రాసెస్ చేస్తూ మిగతా 3 ఫోటోలు కూడా ఉంటాయి కదా, వాటి దగ్గర కూడా మీరు మీకు నచ్చిన ఫోటోలతోని చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో అట్లా చేసుకుంటే అంతే అనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే, మీకు ఎక్కడ అర్థం కాలేదో అక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం వీడియోని సేవ్ చేసుకోవాలనుకుంటే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ అనేది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి. అలాగే మీరు ప్రతిరోజు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.